అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనము ఎంతో ఖర్చు పెట్టేసి మన ఇంట్లోకైతే రూమ్ ఫ్రెషనర్స్, ఓడోనిల్స్ అలాంటివైతే కొంటూ ఉంటాం కదండీ. అలా ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోనే మనము ఇంట్లో రూ. 4 కంఫర్ట్ ప్యాకెట్‌తోనైతే మనం ఇంటినైతే ఎంతో సువాసన భరితంగా, పరిమళంగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోనైతే షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఒక బౌల్లో 1 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ తీసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి వాటర్‌లో చూడండి కంఫర్ట్ అనేది కొంచెం వేసుకోవాలి. చూడండి, కొంచెం మనకి ఒక ప్యాకెట్‌తోనే ఇంత చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కంఫర్ట్ అనేది దీంట్లో వేసుకొని ఈ వాటర్ అయితే చూడండి మనకి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేటట్టుగా వాటర్ మనము చూసుకోవాలి. ఒకసారి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ ఆపేసిన తర్వాత మనకి ఈ వాటర్ మొత్తం కూడా బాగా చల్లారిపోవాలి. ఈ వాటర్ చల్లారిపోయేంత లోపు మనము ఈ వాటర్ని అయితే మన కిచెన్లో ఎక్కడైనా సరే స్మెల్ వస్తుంది కదండి. మనం కిచెన్లో నాన్ వెజ్ అయితే వండుకుంటూ ఉంటాము. అలా స్మెల్ వచ్చినప్పుడు కాసేపు ఈ విధంగా వాటర్ని మనము చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా బెడ్రూమ్లో కానీ హాల్స్లో కానీ ఎక్కడ వాసన వచ్చినా సరే అక్కడ మనము ఈ వాటర్ని అనేది కాసేపు ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి, చల్లారంతసేపు మనము కాసేపు అక్కడ పెట్టుకోవచ్చు. వాసన అంతా కూడా మనకి చాలా మంచి వాసన అయితే వస్తుంది మన రూమ్స్ మొత్తం కూడా. ఈ విధంగా చూడండి, వాటర్ చల్లారిన తర్వాత మనకి ఒక స్ప్రే బాటిల్ అనేది తీసేసుకొని మనము ఈ విధంగా స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకోవాలి వాటర్ మొత్తాన్ని కూడా. చూడండి, ఈ వాటర్ని మనము ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని మనము ఏదైనా ఒక బాటిల్ తీసేసుకొని మన ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి ఉంటాయి కదండి, లేకపోతే మనం బయట షాపులో కొనే వాటర్ బాటిల్స్ అయినా ఉంటాయి. ఆ బాటిల్లో మనము ఈ వాటర్ మొత్తం కూడా పోసుకొని ఎన్ని రోజులైనా తన స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి. స్ప్రే బాటిల్లో పోసిన తర్వాత మనము ఈ వాటర్తో అయితే ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అనేసి ఇక్కడ మీతో షేర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనము స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన ఇంట్లోకి అయితే ఎవరైనా కొత్తగా అతిథులు వచ్చినప్పుడు మన ఇంట్లో మంచి స్మెల్ రావడానికైతే ఎప్పుడు కూడా మన ఇంట్లో 24 గంటలు కూడా మన ఇల్లు అనేది చాలా ఫ్రెష్గా మంచి సువాసన వచ్చేటట్టుగా ఉండడానికైతే ఈ వాటర్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి. చూడండి, ఇక్కడ మెయిన్ డోర్కి మనం ఈ విధంగా కొట్టుకోవచ్చు. లేకపోతే మనం ఇలాంటి డోర్కి అయితే మనం ఇలాంటి పూలదండలు అలాంటివి వేస్తూ ఉంటాం కదండి. అలాంటి వాటికి కూడా మనము ఈ విధంగా స్ప్రే చేసుకుంటే వాటిలో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా నేను ఈ విధంగా దండకు మొత్తానికి కూడా నేను ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాను. ఇక్కడ డోర్ కటన్స్ ఉన్నాయి కదండి, ఆ డోర్ కటన్స్కి కూడా సైడ్స్కి డోర్స్కి మొత్తం కూడా మనకి ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా నేను ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాను. చూడండి, మన ఇంట్లో ప్రతి ఒక్క కార్నర్ దగ్గర మనము ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటే మనం ఎలాంటి స్ప్రేస్ అనేది కొనకుండా ఓడోనిల్స్ అలాంటివి, రూమ్ ఫ్రెషనర్స్ లాంటివి ఏమి కొనకుండా మన ఇల్లు అనేది మంచి సువాసన వచ్చేటట్టుగా ఈ వాటర్ మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇక్కడ నేను డోర్ కటన్స్ కూడా కొడుతున్నాను. ఎందుకంటే కటన్స్ కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదండి. అలా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ వాటర్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా కటన్స్ ప్రతి ఒక్క మూలన నేనైతే ఈ విధంగా వాటర్ స్ప్రే చేస్తున్నాను. అదేవిధంగా మన ఇంట్లో దివాన్ కార్డ్స్ ఉంటాయి, మంచాలు ఉంటాయి కదండి, అలాంటి వాటికి కూడా మనము పిల్లో కవర్స్కి, పిల్లోకి మొత్తానికి కూడా మనం ఈ విధంగా వాటర్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది మన ఇల్లు మొత్తం కూడా. చూడండి, ఈ విధంగా నేను పిల్లో కవర్స్కి, పిల్లోకి, అదేవిధంగా పరుపు ఉంది కదండి, ఆ పరుపు కూడా ఈ విధంగా వాటర్ అనేది నేను స్ప్రే చేశాను. ఈ విధంగా మన ఇంట్లో ఇదే విధంగా కాకుండా మన ఇంట్లో డైనింగ్ ఏరియా ఉంటుంది, టీవీ ఏరియా ఉంటుంది, మొత్తం ఇక్కడ షోకేస్ బొమ్మలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి, మనకి డాల్స్ ఉన్నాయి కదండి, ఆ డాల్స్ కూడా మనము ఈ విధంగా వాటర్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే డాల్స్ అయితే మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, అవి కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలా ఈ వాటర్ని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం ఎక్కడైతే షోకేజ్ బొమ్మలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఈ వాటర్ని అయితే ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్నర్ కానీ ప్రతి ఒక్క మనకి స్పేసెస్ ఎక్కడెక్కడ మనము బొమ్మలు పెట్టుకున్నామో అలా అక్కడ మొత్తం కూడా కొట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్ప్రే అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బొమ్మలకు కూడా డాల్స్ ఉన్నాయి కదండి, టెడ్డీ బియర్స్కి, వాటికి కూడా ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడండి, మనం బయట నుంచి కాసేపు ఇంట్లోకి రాగానే మన ఇల్లు అనేది మంచి సువాసన అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా బెడ్రూమ్లో అయితే మన బెడ్ మీద పిల్లో ఉంటుంది కదండి, ఆ పిల్లో కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ విధంగా వాటర్ని మనము ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మంచిగా స్మెల్ అనేది వస్తుంది. మన రూమ్ అనేది మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీగా వచ్చేటట్టుగా మన ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 అయితే ప్లాస్టిక్
టీ కప్స్ ఉంటాయి కదండీ! ఆ టీ కప్స్ అయితే తీసుకున్నాను. టీ కప్స్ తీసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మనకి ప్రతిసారి ఏదో ఒక దానికైతే మనం కాటన్ అనేది వాడుతూనే ఉంటాం కదండీ! ఆ విధంగా కాటన్ అనేది 2 పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో నేను ఇంతకుముందు మనం కంఫర్ట్ చింపుకున్నాం కదండీ! ఆ కంఫర్ట్ ప్యాకెట్‌ని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా 2 గ్లాసుల్లోకి కూడా నేను కాటన్ వేసుకున్నాను కదా! ఆ కాటన్‌లోకి ఈ విధంగా మనము కంఫర్ట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకున్నా కూడా మనకి కంఫర్ట్ అనేది ఇంకా మిగిలింది. చూడండి ఈ విధంగా కంఫర్ట్ వేసుకున్న తర్వాత మనము ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, దేనికోసం ఉపయోగిస్తామో చూడండి. ఈ విధంగా పెట్టుకున్నా సరే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. మన ఇల్లు మొత్తం కూడా చూడండి. నేను ఇక్కడ షోకేజ్ ఏరియాలో ఒకటి, అదే విధంగా మనకి మంచి స్మెల్ రావడానికి మన హాల్‌లో, మనకి బెడ్‌రూమ్స్‌లో కానీ, కిచెన్‌లో కానీ, ఏ రూమ్‌లో అయినా సరే మనము ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఏదో ఒక కార్నర్ దగ్గర పక్కన పెట్టేసేయండి. దీంట్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అదే విధంగా మన బాత్రూమ్‌లో కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండీ! అలా వచ్చేటప్పుడు మనము ఇలాంటివి ఏవంటే కొనుక్కొని మనము ఫ్రెష్‌గా స్మెల్ రాకుండా ఉండడానికి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఏవంటే అవి కొనేస్తూ ఉంటాం. కొనేసి మనం బాత్రూమ్‌లో పెడుతూ ఉంటాం కదండీ! అలా పెట్టకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ విధంగా. చూడండి మరొక టిప్పులోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బకెట్‌లో వాటర్ అనేది తీసుకున్నానండి. మనం ఫ్లోర్స్ అనేది క్లీన్ చేస్తాం కదండీ! ఆ క్లీన్ చేసేటప్పుడు మనము ఈ విధంగా కొంచెం రా సాల్ట్ అనేది వేసుకోవాలి. రా సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం అనేది కంఫర్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. చూడండి ఈ విధంగా అయితే కొంచెం కంఫర్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఫ్లోర్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనం డబ్బులు ఖర్చు పెట్టి లైజాల్స్ అలాంటివి ఏమి లిక్విడ్స్ అలాంటివి ఏమి కొనకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా కంఫర్ట్ ప్యాకెట్‌తోనే మనము ఈ విధంగా ఇల్లునైతే మన ఫ్లోర్ మొత్తాన్ని కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మనకి నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోగొట్టి మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టుగా మంచి హెల్ప్‌ఫుల్‌గా పనిచేస్తుందండి మనకి రా సాల్ట్ అనేది. ఇక్కడ చూడండి మరొక టిప్‌లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బౌల్ అనేది ఈ విధంగా తీసుకున్నానని, ఒక కంటైనర్ అనేది ఈ విధంగా తీసుకొని దీంట్లో నేను 2 స్పూన్లు కానీ, 3 స్పూన్లు కానీ బేకింగ్ సోడా ఉంటుంది కదండీ! మన ఇంట్లో ప్రతిసారి మనం వాడుతూనే ఉంటాం కదండీ! ఆ విధంగా ఒక 2, 3 స్పూన్లు బేకింగ్ సోడానైతే ఈ విధంగా ఈ బౌల్‌లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే నేను కొంచెం కంఫర్ట్‌ని అయితే వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనము కొంచెం కంఫర్ట్‌ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద మనము ఒక నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదండీ! నెట్టెడ్ క్లాత్ ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనము నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదా! ఆ నెట్టెడ్ క్లాత్ అది మొత్తం దీని మీద వేసేసుకొని మనము మన ఇంట్లో ఏదైనా కార్నర్ దగ్గర కానీ, ఒక డైనింగ్ ఏరియాలో కానీ, మనకి హాల్‌లో కానీ, మన బెడ్‌రూమ్స్‌లో కానీ ఈ విధంగా అయితే పెట్టుకోవటం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. మన రూమ్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా నెట్టెడ్ క్లాత్ తీసుకొని పైన ఒక దారం అలాంటిది ఏదైనా కట్టేసుకోవటం వల్ల ఈ విధంగా మనకి కింద పడిపోయినా పోకుండా ఉండడానికి ఈ విధంగా అయితే మంచిగా యూస్‌ఫుల్ అవుతుంది. చూడండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన రూమ్స్ కూడా చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. వీటన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఒకసారి మీరైతే ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.